నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో హెచ్పి రాంపల్లి డబుల్ బెడ్రూమ్ లోని ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులు జూన్ 1వ తారీఖు వరకు మీరు ఇళ్లలోకి పోవచ్చు అని మాకు చెప్పడం జరిగింది. ప్రజలు జూన్ 1 వరకు ప్రజలు ఇళ్లలోకి వస్తారు కనుక పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కావద్దని స్కూల్ మీద పెట్టడం జరిగింది. దీనికి అధిక సంఖ్యలో కనీసం ఒక 200 మంది రావడం జరిగింది. రాంపల్లి టు బీకేహెచ్పి 4 స్కూళ్లు వాళ్ళు అటెండ్ అయ్యారు. రాంపల్లి టు బీకేహెచ్పి ప్రజలు మరియు పిల్లలు చాలా మంది ఒక ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యారు. ప్రెసిడెంట్ పన్నీర మహేష్, జనరల్ సెక్రటరీ యాదగిరి గౌడ్, ట్రెజరర్ కసురు శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ విజయ్ భండారి, దస్తగిరి ప్రభాకర్, కృష్ణంరాజు, రాజేంద్ర ప్రసాద్, విజయ, సంతోష్ ప్రసాద్ మరియు కమిటీ వాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డబుల్ బెడ్రూమ్ పన్నీరు మహేష్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా కమిటీ మరియు యూనిస్బాయ్ కమిటీ ఒకటయ్యి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఎందుకంటే జూన్ ఫస్ట్ వరకు మనం ఇళ్లలోకి వస్తున్నాం కనుక పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కావచ్చు, చదువు కోసం ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతోనే మనకు జూన్ 5 తారీఖు లోపు మనం ఇళ్లలో, ఎందుకంటే ఎగ్జిమ్ వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది, దానివల్ల లేట్ అవుతుంది. దయచేసి అందరు కూడా నేను చెప్పిన ఏం చెప్పినా వాటర్ వచ్చింది, కరెంట్ వచ్చిందమ్మా, మీరు ఫ్యాన్లు బుగ్గలు పిడిగేసుకొని చెప్పిన అసలు కరెంట్ వచ్చింది. విషయం ఏంటంటే వండుకొని ఒక్కో బ్లాక్లో ఏమైందంటే వేరే మీటర్ లేని వాళ్ళకు కరెంట్ వస్తుంది, మీటర్ వాళ్ళకి కరెంట్ వస్తలేదు. కొంచెం మిస్టేక్ అయింది. దానివల్ల సార్ వాళ్ళు మనకు 4 రోజులు టైం అడిగారు. 4 రోజులు టైం ఇచ్చినాం. మనం ఇచ్చి కూడా 4 రోజులు కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ వాటర్ వచ్చింది కానీ ఇప్పుడు ఎందుకంటే వచ్చినందరికి అడుగుతాను నీళ్ళు ఎక్కడ పోవాలి దానికని చెప్పేసి ఒక 4 రోజులు సార్ మీరు టైం అడిగారు కనుక ఒక 4 రోజులు మీరందరూ ఈరోజు మా మాట మీద మీరందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ రాంపల్లి డబుల్ బెడ్రూమ్ వాసులందరికీ నమస్కారం అండి. నన్ను కూడా చెప్తున్నా. రెండోది ఏంటంటే ఇప్పుడు మేము చేసే ఏదైతే మేము పనులు చేస్తున్నామో ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము కష్టపడుతున్నానే మేమనే కాదు, మాతో పాటు మీ అందరూ కూడా కృషి మాకుంది, మీ అందరి ప్రేమ మాకుంది. ఇలాంటి ప్రేమ ఎప్పటికుంటే ఇంకా ఏం కాలే, ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇక్కడ చేసేటి. కేవీట్లు ఏం కాలే, ఇంకా ఇళ్ళ సంపూర్ణం కాదు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కావాలి, హాస్పిటల్ కావాలి, మరియు గుడి కావాలి, మసీదులు కావాలి, చర్చి కావాలి. ఇంకా చాలా పెద్ద పని ఉంది. ఈరోజు ప్రోగ్రాం కూడా ఎందుకు పెట్టినా సైన్ అంటే ఇక్కడ ఇంతమంది మేము ఉన్నాం సార్, గరీబుల్లో మాకు ఇల్లు కావాలి, మాకు తొందర రావాలి, ఆర్టీసీ బస్సులు కూడా రావాలి మనకు. ఇవన్నీ కూడా వాళ్ళు అన్నీ మాట్లాడి అన్ని ప్రతి ఒక్కటి లిస్టులతో రాసి అందరు సార్ కలవడం జరిగింది. అన్ని పనులు అయిపోయినాయి. కాకుండా ఏంటంటే ఇక్కడ మనం తొందరగా వచ్చి మనకి ఇక్కడ ఎంత తొందరగా మనం వచ్చి అందరం మమేకమై ఒక కమిటీ పెట్టుకొని ఏర్పడితే అప్పుడు మనకు వర్క్ స్టార్ట్ అవుతాయి, పెద్ద పెద్ద వర్కులు. ఇప్పటి వరకు మాత్రం ఇళ్ళలోకి రావడానికి మాత్రం ఈరోజు మన ఫస్ట్ వరకు మాత్రం మనకు అవకాశం దొరికింది కనుక దీంట్లో మన అన్న పెద్ద మనిషి మేము చేసే పనులు అనే బాబు మీరు చాలా కష్టపడుతున్నారు, మీకు మా తరపున వచ్చిన సన్మానం చేస్తా అంటే అన్న పెద్ద మనిషి వచ్చాడు కాదని మనం అనలేం కదా, అందుకోసం ఒక్క నిమిషం నిలబడితే అని చేస్తారు పని చేస్తారు.